హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం బ్లౌజ్ కింద నడుం భాగానికి లూజ్ తీసుకోవాలి. ముందు మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. కింద నడుం భాగానికి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేస్తాను. నేను ఎంతైతే పొడవు ఉందో బ్లౌజ్ మెజర్మెంట్ అనేది పొడవు చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి లూజ్ వేసుకోవాలి. బ్లౌజ్ లూజ్కి ఈ విధంగా. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. మీరు ఎక్స్ట్రా అనేది టేప్నైనా ఉపయోగించుకోవచ్చు ఒక 3 ఇంచెస్కి. ఇప్పుడు డీప్ దగ్గర పొడవు ఎంత అవుతుందో మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోండి, లేదా 1/2 ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో అటు ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. అలాగే పొడవు బ్లౌజ్ పొడవును బట్టి ఒక మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పక్కకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు భాగానికి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మార్కింగ్ని స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మనం మార్కింగ్స్ని స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ మొత్తానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి, లేదా టేప్నైనా ఉపయోగించుకోండి. 1.5 ఇంచ్కి పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదో ఒకసారి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి. చంక భాగానికి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోతుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా సరిపోతుంది. మనకి ఇంకా ఈ మార్కింగ్ ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం మార్కింగ్ని ఎక్స్ట్రా పెంచుకోండి, లూజ్ అనేది. ఇప్పుడు డీప్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను రౌండ్ నెక్ కోసం, లేదా మోడల్లోనే మార్క్ చేస్తే మార్క్ చేసుకోవచ్చు. మనకు బాగా రౌండ్ కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా రౌండ్ చేసుకోండి. నేను కొంచెం పైకి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా మనం మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బెల్ట్ భాగానికి మనం లాస్ట్లో జాయింట్ చేసుకోవచ్చు. అది జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో అంతవరకు మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ పైనుంచే పొడవు అనేది చూసుకోవాలి, మెజర్మెంట్ అనేది. రెండు వైపులో కూడా మనం మార్కింగ్ని ఇదే విధంగా చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం మెడ భాగం అనేది ఎంతైతే పొడవు ఉందో షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా ఎక్కువ స్ట్రైట్గా ఈ విధంగా మనం లాగకూడదు. స్టిఫ్గా కాకుండా నార్మల్గా ఈ విధంగా పట్టుకొని మనం మార్కింగ్ చూసుకోవాలి. మనకి ఖర్చు భాగంతో ఎంత అవుతుందో అంతవరకు ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. మనకు బ్యాక్ పార్ట్ అనేది సింపుల్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా తీసుకొని మెజర్మెంట్ అనేది మనం క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లోపలికి ఒక మార్కింగ్, అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. నేను చంక భాగం దగ్గర కొంచెం చిన్న ముక్కని యాడ్ చేస్తాను లాస్ట్లో. మీకు ఒకవేళ చిన్నగా వచ్చినట్లయితే బ్లౌజ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు సింపుల్గా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం మెజర్మెంట్ తీసుకోవాలి ఉక్సులు పట్టితో. మనం ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడు కూడా మెడ భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ముందు మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ వరకు మనం పైకి మార్క్ చేసుకోవాలి ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా. ఇప్పుడు మనం స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మన మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో మనం ఇప్పుడు కిందకి లోతు తీసుకోవాలి. ఇప్పుడు అది మీకు ఓపెన్ సైడ్ నుంచి మన మిడిల్ పాయింట్ నుంచి కిందకి ఎంతైతే వస్తుందో స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లోత్ అనేది ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకు సన్నగా ఉండే వాళ్ళకి సరిపోతుంది. కొంచెం లావుగా చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు కొంచెం లోతు అనేది ఈ విధంగా కింద నుంచి తీసుకోండి. అలాగే మనకి కిందకి స్ట్రైట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ స్ట్రైట్ తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వెళ్ళేసరికి కొంచెం లోతు అనేది పైకి మార్చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేస్తాను కాబట్టి ఇక్కడ వరకు మార్కింగ్ చేస్తున్నాను. మనం 4 డాట్స్ వేసేటప్పుడు కూడా స్ట్రైట్గా కట్ చేసుకోండి. నేను 3 డాట్స్ వేస్తున్నాను కాబట్టి పైకి లోత్ అనేది మార్చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర స్ట్రైట్ మామూలుగా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనం జాయింట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ఖర్చు భాగానికి
మనకి కరెక్ట్గా అయితే సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా అనేది ఒక 2 ఇంచెస్ ఉండగా జాయింట్ చేసుకోండి. ఒకవేళ చిన్న ముక్క అయినా సరే మన సైడ్స్ అనేది మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి డబుల్ ఫోల్డింగ్ కట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ 2 లేయర్సే కాబట్టి 2 లేయర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మార్కింగ్ చేసిన దగ్గర అక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ముందు స్టిచ్చింగ్ పాయింట్ ఇచ్చి సన్నగా తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంగవాగల ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్లో అన్నీ మనం మార్క్ చేసినట్లయితే ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో ఓపెన్ సైడ్ ఉక్సులు పట్టి నుంచి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు షేప్ దగ్గర మనం మిడిల్ పాయింట్ నుంచి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మిడిల్ పాయింట్ డాట్ వేసుకోవాలి. మనకి డాట్కి మధ్యలో మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్. రెండో వైపు కూడా మనకి సమానంగా రావడానికి నేను మిడిల్ పాయింట్లో కట్ చేస్తున్నాను. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. మనం రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకొని డబల్ ఫోల్డింగ్తో షేప్ పట్టి కూడా మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టి అయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి ఉక్సులు పట్టితోనే మనం తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకు ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకు పొడవు ఎంత అయితే ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. అంటే మన లూజ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా పెంచి మార్క్ చేస్తున్నాను. అలాగే ఖర్చు భాగంతో ఎంతైతే పొడవు ఉందో ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది. నడుము భాగానికి 2.5 ఇంచ్ పొడవు ఉంటుంది. మనం ఒకవేళ బ్లౌజ్ సైజ్ పొడవు పెంచినట్లయితే మనం ఆ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. రెండు స్ట్రైట్గా ఉండేవి. ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళు పట్టికి ఒకటి, రెండు తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం రెండు తీసుకోవాలి ఓపెన్ ముక్కలు. ఇప్పుడు మెడభాగానికి మనం క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడభాగానికి నార్మల్ బ్లౌజ్ కూడా మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చాలామంది డిజైన్స్ అయితే అడుగుతున్నారు కదండి. డిజైన్స్ ఆల్రెడీ స్లీవ్ డిజైన్స్ కానీ నెక్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన వీడియోస్లో. మీరు ఒకవేళ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అందుతుంది. కాబట్టి మీరు నెక్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మెడభాగానికి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ముక్కల్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు
హ్యాండ్స్ కోసం ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తీసుకోవాలి ముందు. నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. మనకి ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని వేసుకోవాలి. క్లాత్కి ఎప్పుడు కూడా చాలామందికి హ్యాండ్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఒకసారి వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసినట్లయితే మీకు వీడియో అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే ఫోల్డింగ్ని మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా చూసుకోవాలి మెయిన్ మనకి, లేదంటే ఒక హ్యాండ్ పొట్టి ఒక హ్యాండ్ పొడవు వచ్చేస్తుంది. అవి లేకుండా ఉండాలంటే మనం ఫోల్డింగ్స్ కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు నార్మల్తోనే నేను హాఫ్ మార్క్ చేస్తున్నాను హ్యాండ్స్ అనేది హాఫ్ స్లీవ్కి. మనం ఎప్పుడు కూడా కింద నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద 1.5 ఇంచ్తో ఉంచే విధంగానే మనం మార్కింగ్ చేసుకోవాలి. అది స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి 4 ఫోల్డింగ్స్ కూడా. ఇప్పుడు హ్యాండ్ పొడవు మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంత పొడవు వదులుకొని మనం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది స్ట్రైట్ మార్క్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు భాగానికి వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి కింద వరకు కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనకి ఎంత పొడవు అయితే అవసరం అవుతుందో హ్యాండ్ పొడవు అంత పొడవు మార్కింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ షార్ట్గా కావాలనుకున్నట్లయితే షార్ట్ కట్ చేసుకోండి. మనకు పొడవును బట్టి ఇంచెస్ పెంచుకుంటే సరిపోతుంది మనకు సైజ్ అనేది. ఇప్పుడు స్ట్రైట్గా ఒక 1.5 స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చాలామంది హ్యాండ్ సరిగా రావడం లేదు. మనం చంక భాగం దగ్గర ఆల్రెడీ పొడవు ఎంత అవుతుందో హ్యాండ్ పొడవుకి చంక భాగానికి ఒక మార్క్ చేస్తాం కదండి. మనం పైనుంచి ఈ విధంగా రౌండ్ లోత్ అనేది తీసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్స్ అనేది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు. మీకు ఒకవేళ చంక భాగం సరిపోకపోయినా సరే మనం క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు సైడ్స్ అనేది. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనం ఎదురు బదురుగా వేసుకోండి. రైట్ సైడ్స్ రెండు కూడా మనకి ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ముందు రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురు బదురుగా వేసుకోండి. ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో మీరు ఒకవేళ నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ అయితే మనకి ముందే మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి చాలా సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఒకటి రైట్ సైడ్ ఒక రాంగ్ సైడ్ వస్తుందని చాలామంది అడుగుతున్నారు కదండి. అందుకని ముందుగానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా లోత్ తీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా లోత్ తీసుకోవడం మనకి హ్యాండ్స్ అనేది ముడతలు రాకుండా చంక భాగం పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బ్లౌజ్ అనేది మీకు ఎలా వచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా బ్లౌజ్ కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ భాగం తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండేది తీసుకుంటే సరిపోతుంది మనకి. బెల్ట్ భాగాన్ని
క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి ముక్కల్ని మనం. బెల్ట్ భాగానికి మనం ఒక సైడ్ అంచున్నట్లయితే అంచు మనకి ఒక సైడ్ అంచు కుట్టుకోవడం అవసరం లేదు. ఈ విధంగా అంచు భాగాన్ని ఉపయోగించుకోండి. కింద నడుము భాగానికి బెల్ట్ అనేది, బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము భాగం స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా ఉంటుంది. దానికోసం నేను బెల్ట్ అనేది ఉపయోగిస్తున్నాను. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి, లేదా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు బెల్ట్ భాగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.